2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్న సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాము. మనతో పాటు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఆర్ఎస్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, సో మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యుఏ విజిట్ అయినారు. సో దాని సిగ్నిఫికెన్స్ ఏందంటారు? ఎస్ మా ప్రైమ్ మినిస్టర్ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు 5 దేశాలు పర్యటించారు రీసెంట్గా. యుఏఈ, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, అట్లాగే నార్వే. యుఏఈకి ఈ విషయానికి వస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకి వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్లో మనతో క్లోజ్ టైస్ మెయింటైన్ చేసేటువంటి ఒక కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ 2014 నుంచి ఇప్పటి వరకు 7 టైమ్స్ యుఏఈ విజిట్ చేశారు. అట్లాగే యుఏఈ ప్రెసిడెంట్ మన ఇండియాని ఒక 5 టైమ్స్ విజిట్ చేశారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే విచ్ డెమాన్స్ట్రేట్ మన కంట్రీతో ఉన్నటువంటి క్లోజ్ రిలేషన్ ఏంటి అనేది ఈ విజిట్స్ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి రీసెంట్ విజిట్ మే 15th రోజు ప్రైమ్ మినిస్టర్ యుఏఈ వెళ్ళారు కదా. ఈ విజిట్లో భాగంగా డిఫెన్స్ రిలేటెడ్గా, అట్లాగే షిప్ బిల్డింగ్ రిలేటెడ్గా, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా, ఎస్పెషల్లీ ఎనర్జీ సెక్టార్ రిలేటెడ్గా చాలా విషయాలు అక్కడ చర్చకు వచ్చాయి. అందులో ముఖ్యమైనది మనకి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్కి సంబంధించి. మన దేశంలో ఇప్పుడు ఎనర్జీ సెక్టార్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు అవసరమైనటువంటి క్రూడ్ ఆయిల్లో దాదాపుగా 80 to 85% వేరే దేశాల నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇలా ఇంపోర్ట్ చేసుకోవడంలో రకరకాల ఛాలెంజెస్ నవ్ అండ్ దెన్ వస్తుంటాయి. మారుతున్నటువంటి జియో పొలిటికల్స్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రైజింగ్ అయి ఉండొచ్చు, రకరకాలుగా ఏవో ఛాలెంజెస్ వస్తాయి. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలి అంటే మనకి ఫ్యామిలీలో గ్రాసరీస్ అవసరమైన దానికంటే ఒక 1 to 2 monthsకి సరిపడా స్టాక్ చేసి పెట్టుకుంటాం మనం. ఈ క్రూడ్ ఆయిల్ విషయంలో కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అట్లాగే కర్ణాటకలో మంగళూరు, పాడూరు, ఇక్కడ మనకి ఈ పెట్రోలియం రిజర్వ్స్ ఉంటాయి. ఇవి కొన్ని రోజుల పాటు మనకి సప్లై చైన్లో ఏదైనా డిస్ట్రప్షన్ ఉన్నప్పటికీ కూడా మన దేశ అవసరాలకు అవసరమైనటువంటి ఎనర్జీని సప్లై చేయడంలో ఈ రిజర్వ్స్ ఉపయోగపడతాయి. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే పాడూరు, కర్ణాటకలో ఉన్నటువంటి పాడూరులో ఫేజ్ 2లో ఈ రిజర్వ్ కెపాసిటీని ఇంకా ఎక్స్పాండ్ చేస్తుంది. అట్లాగే ఒడిశాలో చండీకోల్ అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ కూడా ఒక కొత్త రిజర్వ్ని ఏర్పాటు చేయడానికి దాదాపు 2 to 3 years కిందటే మన ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్, ఇరాన్ అండ్ యుఎస్ వార్ రిలేటెడ్గా ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా సప్లై చైన్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి చాలా దేశాలు ఈ ఛాలెంజ్ని ఫేస్ చేశాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా విదేశీ పర్యటనకి వెళ్ళడానికంటే ముందు దేశ ప్రజలందరికీ అప్పీల్ చేశారు. అఫ్కోర్స్ మన హైదరాబాద్ వేదికగా కూడా అప్పీల్ చేశారు. మీరు ఖచ్చితంగా ఇంధనాన్ని పొదుపుగా వాడాల్సి ఉంటుంది, రాబోయే రోజులు క్లిష్టతరంగా ఉండబోతున్నాయి అనేది దాని సారాంశం. పిఎం కాన్వాయ్లో కూడా నెంబర్ ఆఫ్ వెహికల్స్ని తగ్గించారు. తర్వాత వేరియస్ స్టేట్స్లో ఉన్న చీఫ్ మినిస్టర్స్ కూడా ఈ కాన్వాయ్లో సైజుని తగ్గించడం వల్ల ఒక ఇండికేషన్ దేశంలో ఉన్న మిగతా పౌరులందరికీ ఇంధనంలో కొంచెం పొదుపుని పాటించాలి అని. ఇంటర్నల్గా ఇలాంటి మెజర్స్ తీసుకుంటూనే సప్లై చైన్లో ఎలాంటి డిస్ట్రప్షన్ ఉండకుండా, దేశంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరం రాకుండా ఈ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ ఇనిషియేటివ్ తీసుకుంది. అందులో ఒకటి ఇప్పుడు యుఏఈతో జరిగినటువంటి అగ్రిమెంట్. మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అట్లాగే అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఈ రెండింటి మధ్యన ఒక అగ్రిమెంట్ ఏంటి అంటే ఇండియాలో 30 million barrels క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయాలి. అది యుఏఈతో జరిగినటువంటి మొన్నటి విజిట్లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్. అట్లాగే యుఏఈలో కూడా మనము ఒక ఫుజేరా అనేటువంటి ప్రదేశంలో ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెట్రోలియం రిజర్వ్స్ని మెయింటైన్ చేయబోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ రిలేటెడ్గా చాలా ఫోకస్డ్గా ఉంది. మనము పాస్ట్ ఒక డెకేడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది క్లియర్లీ వీఆర్ విట్నెసింగ్ అనమాట.
ఓకే సార్. సో ఇప్పుడు మనకు మన ఎనర్జీ సెక్యూరిటీ పైన మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకంత ఫోకస్ చేస్తుందంటారు? ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ లైక్ ఫుడ్ సెక్యూరిటీ. ఆహార భద్రత ఎలాగో ఇంధన భద్రత కూడా అలాంటిదే. మనము లార్జెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ. ఇక్కడ పాపులేషన్ అందరికీ త్రీ త్రీ మీల్స్ ఎ డే అవసరం అవుతుంది. అట్లాగే మనకి ఫుడ్ సెక్యూరిటీ పైన ఎట్లా అయితే మనము ఫోకస్ చేస్తామో ఎనర్జీ సెక్యూరిటీ పైన కూడా అంతే ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి వచ్చాను. సో దట్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్గా నాకు కార్ అవసరం అవుతుంది, అందులో ఫ్యూయల్ కావాలి. మీరు ఇక్కడ ఇంటర్వ్యూ కోసం వచ్చారు, ఇక్కడ రావడానికి రీచ్ అవ్వడానికి కార్లో ఫ్యూయల్ అవసరం అవుతుంది. ఓల్ ఎకానమీని అబ్జర్వ్ చేసినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఒక లైఫ్ లైన్ లాగా చెప్పొచ్చు. ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఒక స్పైన్ లాగా చెప్పొచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది, ఎకానమీ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ డిపెండ్ అయి ఉంటుంది, అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అట్లాగే ప్రైమ్ మినిస్టర్ యుఏఈ విజిట్లో మాత్రమే కాదు, నెదర్లాండ్స్ని విజిట్ చేసినప్పుడు కూడా గ్రీన్ హైడ్రోజన్ గురించి అక్కడ డిస్కషన్స్ జరిగాయి. ఇవన్నీ ఏంటి అంటే సస్టైనబుల్ వేలో కంటిన్యూస్గా మనకి ఎక్కడ డిస్రప్షన్ లేకుండా ఎనర్జీ సప్లై ఉండాలి. సో దట్ 2047 నాటికి ఇండియన్ గవర్నమెంట్కి వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ నేషన్గా ఇండియా అవతరించాలనేటువంటి ఒక సమున్నత లక్ష్యం ఉంది. దాంట్లో కూడా ఈ ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా ఎనర్జీ సెక్టార్ రిలేటెడ్ ఎలాంటి డెవలప్మెంట్ ఉన్నా కానీ చూసుకోవడం అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూకి అడ్వైజబుల్. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఇది యూఏఈకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ విజిట్ యూఏఈకి సంబంధించిన ఇంపార్టెన్స్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుస్తాం.